నమస్తే, వెల్కమ్ బ్యాక్. శ్రీ నారా లోకేష్ గారు అంటే ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి గారి తనయుడు, ఒక సూపర్ స్టార్కి అల్లుడు, ఒక గొప్ప మహానటుడికి మనవడు, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరి నోట్లో వినిపిస్తున్న పేరు ఈ పేరే. సో రీసెంట్గా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏవో బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టున్నారు. ఎందుకు అప్పచెప్పారు? అంత ఆషామాషి వ్యక్తే కాదు కాబట్టి అప్పచెప్పారు. అయితే ఇదిలా ఉంటే లోకేష్ గారి పేరు చెప్పగానే అందరూ విమర్శలు చేసే ఫస్ట్ మాట రెడ్ బుక్ రాజ్యాంగం. ఆయన ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ముందు యువగలం పాదయాత్ర కానీ, ఎక్కడికెక్కడ కళాశాలలో విద్యార్థులతో చిట్చాట్లో కానీ, లేదా ఒక రచ్చబండ లాంటి కార్యక్రమంలో ఊరి మధ్యలో చెట్టు దగ్గర కూర్చొని పెద్దలు రైతులు వాళ్ళతో డిస్కషన్లో కానీ ఎక్కడ కూడా తడుముకోకుండా, పేపర్ మీద చిన్న పేరు కూడా రాసుకోకుండా మాట్లాడాడు. అది నాయకుడు అంటే. అప్పటికప్పుడు సమస్ఫూర్తితో సమాధానం చెప్పారు. మొదట్లో చాలా విమర్శలు చేశారు, అది మాట్లాడడం రాదు, ఇది రాదు, అది రాదని. ఇప్పుడు చూస్తే ఎవరికి మాట్లాడవచ్చో ఎవరికి రాదో అర్థమవుతుంది. ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో భయపడుతున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమంది ఇది పోసేసుకుంటున్నారు కూడా. అయితే రీసెంట్గా 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది. 6న ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. 11, 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బాబు గారు. అయితే రేపు మరలా జూన్ 6కి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తెలిసిందే కదా, ఎవడో ఎక్కడో ఏదో చేసిన ట్రంప్ గెలవడానికి కూడా మా అన్నే కారణం చెప్తారు. ఈవెన్ వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడిగా అంత బాగా పరిపాలించడానికి కారణం పుతిన్ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి సలహాలు అడుగుతుంటాడని చెప్తారు. ఎందుకంటే రీసెంట్గా విజయ్ గెలిచినప్పుడు కూడా ఎప్పుడో ఏదో పెళ్లిలో ఇద్దరు కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకున్నాడుగా విజయ్ గెలిచాడంట. మరి ఈయనెందుకు ఓడిపోయాడు? సో అది పక్కన పెడితే, సో ఇప్పుడు లోకేష్ గారి గ్రాఫు ఇలా అమాంతంగా వెళ్ళిపోతుంది. అదేదో సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ దీనిలాగా. ఎందుకు? ఎక్కడ ఏ రాజకీయ పరంగా విన్నా ఆయన పేరే, ఇండస్ట్రీ పరంగా విన్నా ఆయన పేరే, ఒక అభివృద్ధి పథకం సంబంధించి అభివృద్ధికి సంబంధించిన ఒక కంపెనీ వస్తుందన్నా ఆయన పేరే. అప్పుడు గూగుల్, ఇప్పుడు నిన్న ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఆంధ్రప్రదేశ్కి దక్కబోతుంది. ఎలా అసలు ఒక వ్యక్తి ఎలాగో ఇన్ని చేయగలుగుతున్నాడు? సరే, వీళ్ళు ఒక పక్క పేరు ఉంది. ముఖ్యమంత్రి గారు చూస్తే ఆయన 77 పదుల వయసులో కూడా అస్సలు రెస్ట్ తీసుకోకుండా తెగ పనిచేస్తూ తిరుగుతున్నాడు. ఆయన సమావేశాలు, మీటింగులు, సమీక్షలు అన్నీ. మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఆయన బెడ్ రెస్ట్ తీసుకుని కూడా బెడ్ మీద నుంచి కూడా కొన్ని రకాల ఫైల్స్ సంతకాలు చేసేసాడంట. ఒకరోజే కూర్చొని 10 గంటల వ్యవధిలో సుమారుగా 30 ఫైల్ సంతకాలు చేశాడంట, క్లియర్ చేశాడంట. ఎట్లా ఒకరికి పోటీగా మీరు అన్ని గంటలు చేస్తే నేను ఇన్ని గంటలు చేస్తాను, మీరు అన్ని గంటలు చేస్తే అది కదా పనిలో పోటీతత్వం. సరే, ఇలా ఉంది. పథకాలు కూడా ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. సరే, అన్న సీఎం అని ఎక్కడికి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా కూడా అదే నినాదాలు, కోర్టుకి హీరింగ్కి వెళ్ళినా కూడా అదే నినాదాలు, రప్ప సీఎం అని. అంటే ఇంకా అదే ట్రాన్స్లో బతికేస్తున్నారేమో. సో ఒకసారి సర్వే చేద్దాం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా ఉందని. ఇది వాస్తవానికి సంక్రాంతికి ముందు ఈ సర్వే స్టార్ట్ చేసి సంక్రాంతి అయిపోయింది. ఫిబ్రవరిలో ఎప్పుడో ఈ సర్వే యొక్క సారాంశం తెలిస్తే ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంది ఎక్కడ? ఆ పర్టికులర్ భజన బ్యాచ్ ఉంటుందిగా, ఎప్పటికీ అన్న దేవుడు ఇంద్రుడు చంద్రుడు అనుకునే బ్యాచ్ ఉంటుందిగా, అక్కడ వ్యతిరేకత కనిపించింది. అంటే ఎలాంటి వ్యతిరేకత? ఇప్పుడు రేషన్ ఉంది. రేషను ముసలి వాళ్ళకి చక్కగా ఇంటికి తెచ్చి ఇచ్చేవాడయ్యా, ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. ఇంటికి తెచ్చిస్తాడు, ఆ ఒక్కరోజు వస్తాడు. ఆ ఒక్క పూట పొరపాటున 1వ తేదీ సాయంత్రం రేషన్ ఇస్తారంటే 1వ తేదీ సాయంత్రం ఒకవేళ ఆ అవ్వో, ఆ బామ్మో, ఆ ముసలి ఆవిడ లేదు పక్కింటికో పొరుగింటికో లేదా ఎవరో చనిపోయిన పక్క ఊరికో వెళ్ళిందనుకోండి, ఇంకా ఆవిడకి రేషన్ కట్ అంట. మరి ఇవన్నీ మిగిలిన అలా కట్ అయినవన్నీ ఏమయ్యాయా? మరి ఈ థాటు భారతదేశంలో ఉండే మిగతా 28 రాష్ట్రాలకి వచ్చుండదా? లేదా? ఎందుకు తెలంగాణలో కూడా 1 నుంచి 15వ తేదీ వరకు ఇస్తామని చెప్పారు? మొదటి 2 వారాలు ఎందుకు ఇస్తామన్నారు? ఎవరికి ఎప్పుడు అవకాశం, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు కుదిరితే అప్పుడు వెళ్ళి రేషన్ తీసుకుంటారు. ఒకటే రోజు పొలోమని పడిపోతే ఎంతకని వాళ్ళైనా సర్వీ చేయగలరు, సప్లై చేయగలరు చెప్పండి. అలాంటి వ్యతిరేకతలు వినిపించేవి. అది వ్యతిరేకత.
అంటే అంటే వీళ్ళకి ఎక్కడో గుండెల్లో గుబేలు, అరే ఎక్కడ మైనస్ రావట్లేదు, ఒకవైపు ఆయన అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అని భయపడ్డారు. కానీ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం గారి ప్రకారం లోకేష్ గారు ఆ డైరీ మొదటి పేజీ తిరగేసిన ఈ పాటికి జైళ్ళలో ఎక్స్ట్రా బ్లాకులు కట్టుకోవాలి వీళ్ళందరినీ పెట్టడానికి. ఎవడికి వాడు, ఒకడు డ్రైవర్ని చంపేశాడని కేసు, ఒకడు ధాన్యం ఎక్స్పోర్ట్ చేశాడని కేసు, ఒకడు క్రికెట్ కిట్లు అమ్ముకున్నాడని కేసు, ఇంకోడు దేవుడు టికెట్లు అమ్ముకున్నాడని కేసు, ఇలాగ ఒకడు అదేంటి రిజిస్టర్ అయిన భూములే మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నాడని కేసు, ఇంకొకడు బాబాయికి చంపాడో, బాబాయో అబ్బాయి ఎవరో ఆడికి చంపాడని కేసు. ఇలాగ ఇన్ని కేసులు ఎవడు తవ్వుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగంలో ఫస్ట్ పేజీ కూడా ఆయన తిరగేసి ఉన్నాడు. ఇంకా ఫస్ట్ పేజీ తిరగేసిన నేను చెప్పినట్టుగా జైలు, అన్ని జైల్లో కూడా ఎక్స్ట్రా బ్లాకులు కట్టాలి వీళ్ళు పెట్టడానికి. సో అది ఇప్పుడు ఆ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదుగా, వీళ్ళు ఎక్కడ మురుగుతూ ఉన్నా వాళ్ళేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు అభివృద్ధి, ఆ కంపెనీ వచ్చిందా, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇక్కడ భూమి, ఇక్కడ నిర్వాసితులకి లేదంటే ఇక్కడ నివసించే వాళ్ళకి ఇంత క్రెడిట్ వస్తుంది, వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకి రీప్లేస్ చేయడం కోసం వీళ్ళ దగ్గర భూమి వస్తుంది, వాళ్ళకి ఇల్లు కూడా వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పుట్టి పెరిగిన దగ్గరే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకోవచ్చు, ఇన్ని నడుస్తున్నాయి కదా. ఎవరికి ఆ థాట్ లేదు. ఎంతసేపు క్రైము, ఎంతసేపు తొడగొట్టడం, ఎంతసేపు ఆ అమ్మని, ఆలిని, తల్లిని, చెల్లిని తిట్టడం, ఇవి లేవు కదా. ఈవెన్ మహానాడులో కూడా ఎవడైనా మాట్లాడి నోరిప్తి ఆడెలగానంటే వెంటనే బాబు గారు మైక్ తీసుకొని ఇలా తమ్ముళ్ళు వద్దు, వాళ్ళ గురించి మనం పెంట మీద మనం రాయి వేయొద్దు, మన పని మనం చేసుకుందాం, మన పార్టీ ఏంటి, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, అలాగే చెప్పారే తప్ప. ఇప్పుడు మొన్న కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా వెళ్లాల్సిందే, వాళ్ళందరూ మూకముడిగా కలిసి పనిచేయాల్సిందే, అభివృద్ధిలో పోటీ పడండి, పనిచేసే తత్వంలో పోటీ పడండి, అంతేగాని వాడి పిలవలేదు వీడి పిలవలేదని మూతిరిచి ముఖం మార్చుకోవడాలు కూర్చోవడాలు వద్దు, ఆయన అదే చెప్పాడు ఆయన. సో రాష్ట్రాన్ని మొదట 14 నుంచి 19 వరకు అమ్మయ్య లేపారు అనే టైంకి అధపాతాలను తొక్కేశారు 19 నుంచి 24 మధ్యలో. మళ్ళీ దాన్ని లాగాలంటే ముందు భూమికి సమస్థానం తీసుకురావాలంటేనే 5 ఏళ్ళు పట్టేస్తుంది, ఇంకా పైకి తేవాలంటే ఇంకొక 5 ఏళ్ళైనా పడుతుందిగా. ఇప్పుడు భూమిని ఈక్వల్గా తెచ్చారు, అధపాతాలను తొక్కేసిన దాన్ని. అందుకే వీళ్ళు ఎంతసేపు వాడి మీద కేసులు, వీడి మీద విమర్శలు అవేమీ చేయట్లే. వీళ్ళు పైపెచ్చు వైకాపా వాళ్ళు ఎక్కడ ప్రజలు వాళ్ళని మర్చిపోతారని భయంకి లేనిపోని ఎలిగేషన్స్, లేనిపోని వార్తలు క్రియేట్ చేసి ఓ సోషల్ మీడియా ఒక బ్యాచ్ పెట్టి విజయ్ గెలవడానికి మనమే కారణం. మరి డిఎంకే తరపున రోజా గారు క్యాన్వాసింగ్ చేశారడుగా, మరి అది డిఎంకే కూడా ఓడిపోయిందిగా. మరి రోజా గారిని టీవీకే తరపున క్యాన్వాసింగ్ చేయమని చెప్పాల్సిందిగా. సో ఎప్పుడైతే ఈ విధంగా దూసుకుపోతున్నారో ఎస్పెషల్లీ మంత్రి లోకేష్ గారు, ఆటోమేటిక్గా బయట అనకపోయినా లోపల భయం అయితే స్టార్ట్ అయింది. సర్వే వల్ల కూడా తెలిసింది బాగానే ఉంది కదా, ఇక్కడ అలిగేషన్స్ అబ్లిగేషన్స్ ఏమీ లేవు, అనవసరంగా కొన్ని పథకాలు తీసేయాలి అని కూడా అనేవాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే సోమరిపోతులుగా తయారు చేసే కొన్ని పథకాలు ఉన్నాయి, అవి తీసేయాలి. అలాగే ఉద్యోగులు, చదువుకునే వాళ్ళు, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి, కానీ అందరికీ ఆ ఫ్రీ బస్సు కూడా సరైన పద్ధతి కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మాట ఇచ్చారు కాబట్టి ఫ్రీ బస్సు ఇస్తున్నారు. సో ఇవన్నిటి మీద చూస్తే అరే సర్వే రిపోర్ట్లో టీడీపీకి, అది కూటమి ప్రభుత్వానికే ఫేవర్గా వచ్చిందే అని నాలుగు ఖర్చుకున్నారట. అది బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక అలాగా లేనిపోయిన ఎలిగేషన్స్తో సోషల్ మీడియాలో బతికేస్తున్నారు.